ఈ మంత్ పేమెంట్ వచ్చింది. ఛానల్ మానిటైజేషన్ కాకున్నా పేమెంట్ వస్తది. అది మీకు తెలుసా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ నేను మా పాపకు డ్రెస్ డిజైన్ చేద్దామని అయితే తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ శారీ అనుకున్నాను. దాని తర్వాత ఇదిగో ఈ కొరియన్ మూవీస్ చూసి ఈ టైప్ కాలర్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నా. ఈ శారీ ఓపెన్ చేసి చూసిన తర్వాత దీని కలర్కి, షైన్కి, ఇంకా దీని సాఫ్ట్నెస్కి నేనైతే ఫిదా అయిపోయినా. చాలా మంచిగా ఉంది. నాకు బాగా నచ్చింది. వీళ్ళకి డ్రెస్ కుట్టేది లేకుండా ఉండింటే ఖచ్చితంగా నేను ఈ శారీ కట్టుకున్న తర్వాతనే డ్రెస్సులు కుట్టేదాన్ని. లెహంగా స్టిచ్ చేద్దామని హనీ మెజర్మెంట్తో ఈ శారీ కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది సేమ్ కలర్ హనీ దగ్గర ఒక డ్రెస్ ఉంది అని. ఏం చేయాలని ఆలోచించిన. దీనికే బెల్ట్ వేసేసి ఇంకా మిల్కీకి స్టిచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా కటింగ్ చేసిన తర్వాత ఎందుకో నాకు స్వీట్ తినాలని బాగా క్రేవింగ్స్ వచ్చినాయి. మొన్న జిలేబీ తీసుకొస్తే అది ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఇంకా ఆ జిలేబీ తినడానికైతే వచ్చిన. ఆ జిలేబీ తిన్న తర్వాత కొంచెం మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పోయి స్టిచ్ చేస్తాను నేను. అదేందో నేను ఏదైనా ఒక డ్రెస్ స్టిచ్ చేయాలనుకుంటే అది సగంలో ఉండంగానే 10 సార్లు పిల్లలకు పెట్టి చూస్తా. ఇది ఇట్లా బాగుందా, ఇది ఇట్లా బాగుందా అంటే నేను ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తా స్టిచ్ చేయడానికి. అది లాస్ట్కి వచ్చేలోపు రకరకాలుగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇట్లా బాగుంటుంది, ఇట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ పోతా. అట్లాంటి అలవాటు మీకు కూడా ఉందా? అయితే మనం స్టిచ్ చేస్తే ఒక శారీ మొత్తం ఒకరికైతే డ్రెస్ అవుతుంది. కాకపోతే నేను అనుకుంటున్నా ఒక 2 మీటర్ల దాకా నా కోసం ఫ్యాబ్రిక్ మిగిల్చుకొని ఒక టాప్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నా పని కొంచెం స్లో అయిపోతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాలి కదా. ఏమేమి జరిగినాయి, ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, ఏదన్నా వర్క్ మిగిలిపోయిందా, ఇవన్నీ కనుక్కోవాల్సింది వస్తుంది. లేదంటే తేలుకుట్టిన దొంగల్లాగా అలాగే ఉంటారు. నేను అడిగేంత వరకు ఏం చెప్పరు. ఎంతైనా పిల్లలు కదా, వాళ్ళకి కొంచెం టైం దొరికినా వాళ్ళు ఆడుకోవాలనో లేదా టీవీ చూడాలనో అనిపిస్తుంది. అది కామను. నేను ఇంతవరకు అలా ఉండేదాన్ని కాదనమాట. చాలా కోపం వచ్చేది. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేసినా ఎంత కోపం వచ్చేదంటే చాలా. ఇంకా ఈ మధ్య ఏమవుతుందో కొంచెం ఏజ్ పెరుగుతున్నందుకు అంటే మెచ్యూరిటీ పెరిగిందేమో కొంచెం అర్థం చేసుకుంటున్నా. అంటే కొంచెం అరవడం, కొట్టడం లాంటివి చాలా తగ్గించేసిన. స్టార్టింగ్లో పేమెంట్ గురించి చెప్పాను కదా, ఆ పేమెంట్ ఏంటా అనేది చూసేయండి మీరే. చెప్పాలి, మీరే గెస్ చేయండి. 3 కంటే తక్కువ, 15 కంటే ఎక్కువ. గెస్ చేయండి ఎంత వచ్చిందనేది. ఛానల్ మానిటైజేషన్ కాకుండా పేమెంట్ వస్తుంది. అది మీకు తెలుసా? టిప్స్ ఫాలో అయినారంటే మీకు మీ ఛానల్ మానిటైజేషన్ కాకుండా మంత్లీ అమౌంట్ వస్తుంది. అదేంటంటే ఏం లేదు, నెలవారీ ఖర్చుల కోసం మీ ఆయన్ని డబ్బులు అడగండి, ఆయన్ని తెచ్చిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం మీ ఆయన్ని డబ్బులు అడగండి, ఆయన్ని తెచ్చిస్తాడు. ఛానల్ మానిటైజేషన్ అవసరం లేదు, వీడియోస్ తీయాల్సిన అవసరం లేదు. అయినా నెల వచ్చేలోపు మీ చేతిలోకి డబ్బులు వస్తాయి. ఇచ్చేంత వరకు ఇంట్లో ఏం లేవు అని ఒక డైలాగ్ కొడతా ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా చేతిలోకి వచ్చేస్తాయి. ఈ టిప్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విన్న తర్వాత మీకు పిచ్చ కోపం వచ్చి నా ఛానల్ని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేస్తారని నాకు బాగా తెలుసు. కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్. నేనేదో జోక్గా చేశాను. నేను చెప్పింది 100% నిజము. కావాలంటే మీరే ఆలోచించండి. మనకేమన్నా అవసరాలు ఉన్నా, మనకేమన్నా కావాలన్నా మనం అడిగేది హస్బెండ్నే కదా. ఆ టాపిక్ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు లెహంగా గురించి మాట్లాడుకుందాం. వీటికైతే ఐరన్ ప్లీట్స్ పెట్టాను. అంటే ఇంతకు ముందు కూడా ఎవరికో డ్రెస్ అయితే స్టిచ్ చేసినప్పుడు ఐరన్ ప్లీట్స్ అయితే ట్రై చేస్తాను. చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. అందుకనేసి ఇప్పుడు వీళ్ళ డ్రెస్లకు కూడా అలాగే చేస్తున్నా. ఇంకా ఈ లేస్ వచ్చేసి స్పెషల్గా ఈ డ్రెస్ కోసమే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్ శారీకి డిజైన్ చేద్దామని అనుకున్నా కదా, దానికి గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఇంకా ఇదేమో మొత్తం సిల్వర్ ఉంది. ఆ దుపట్టాకి మ్యాచ్ అవ్వాలంటే ఎక్కడో ఒక చోట గోల్డ్ అనేది కనిపించాలి కదా. అందుకనేసి నేను లేస్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 18 మీటర్స్ అయితే వచ్చింది. మేబీ 90 రూపాయలు ఎంతో పడింది. అయితే లేస్ అయితే నాకు బాగా నచ్చింది. బార్డర్ కి పై వైపు కింది వైపు 2 చోట్ల అయితే వేసిన. లెహంగా కేసిన తర్వాత మిగిలిన లేస్ ఇంకొక డ్రెస్ స్టిచ్ చేయాలనుకుంటున్నా కదా, దానికి అడ్జస్ట్ చేయాలి. లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సింది వస్తుంది. సేమ్ లేస్ దొరకడం కష్టం కదా. కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్.